పెదవి దాటితే పృథ్వీ దాటుతుందని సామెత. ఇక ఇది ప్రముఖులు సెలబ్రిటీల విషయంలో చెప్పక్కర్లేదు. పాపం ఎక్కడో చోట ఎప్పుడోకప్పుడు యథాలాపంగా అన్నా, యాదృచ్ఛికంగా అన్నా, సరదాగా అన్నా సెలబ్రిటీ నోట్లో రోల్ అయిన మాట సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఇలాంటి అనుకోని మాటలు, ఆపై విరుచుకుపడ్డ ట్రోల్స్, సెలబ్రిటీల వివరణలు ఓ లుక్కేద్దామా? సోషల్ మీడియాను నిత్యం వేడెక్కించే అంశం ట్రోలింగ్. ఈ ట్రోలింగ్ కల్చర్ అంతకంతకు విస్తరిస్తోందే కానీ తగ్గడం లేదు. సినిమాల నుంచి పర్సనల్ విషయాల వరకు పాయింట్అవుట్ చేస్తూ ఎందరినో ఆవేదనకు గురి చేస్తున్నారు ట్రోలర్స్. మాటంటే వివాదం చేయడం ఒక ఎత్తు అయితే, అసలు ఏం మాట్లాడకుండా తమ మానాన తాము మాడిపోయిన మసాలా దోశ తిన్నా వదలని సోషల్ పిశాచాలు. సినిమా వాళ్ళు గతంలో పైరసీ భూతానికి భయపడేవాళ్లు. ఇప్పుడు సోషల్ మీడియా కూడా వాళ్లను వెంటాడుతోంది. నిజానికి సినీ సెలబ్రిటీలకు ట్రోలింగ్ అనేది మామూలే. ఏదో ఒక విషయంలో వారిని ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఇక గాసిప్స్ గురించి చెప్పనక్కర్లేదు. పర్సనల్ విషయాల్లోనూ చాలా పుకార్లు సృష్టిస్తుంటారు. అయితే ఇది హద్దు దాటింది. లిమిట్స్ దాటి రెచ్చిపోతున్నారు ట్రోలర్స్. నిత్యం వందల కెమెరాలు, వేల మంది అభిమానుల మధ్య తిరిగే సెలబ్రిటీలు ట్రోలింగ్ బారిన పడి బోరుమన్న సందర్భాలు ఉన్నాయి. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. దీపికా పదుకునే, సమంత ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే అసలు ట్రోలింగ్ బారిన పడని వారు ఎవరున్నారో అర్థం కాని పరిస్థితి. ఇక సినిమా ఫంక్షన్లో లేదా ఏదైనా ప్రెస్ మీట్లో యాదృచ్ఛికంగానో యథాలాపంగానో ఏదో ఒక ఫ్లోలో అనే మాటలను సోషల్ బాబులు తక్షణమే హైలైట్ చేస్తున్నారు. ఆ తర్వాత సినీ ప్రముఖులు ట్రోల్స్ కి గురవుతున్నారు. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న, ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా రండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబరదలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఓ సినిమా వేడుక అంటే వేదిక ముందు ఎంతో మంది పెద్దలుంటారు. అలాగే వేల మంది ఆడియన్స్ ఉంటారు. వాళ్ళని చూసిన ఉత్సాహంలో ఏదో ఒకటి మాట్లాడేస్తుంటారు సినిమా వాళ్ళు. ఆ మాట వాళ్ళు అనాలని పనిగట్టుకుని అనరు. అనుకోకుండా ఆ క్షణంలో అలా జరిగిపోతుంది అంతే. దాంతో అది తప్పైనా ఒప్పైనా ట్రోల్స్ దెబ్బకు తర్వాత వివరణ ఇచ్చుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషం లేదు. రాజకీయాలంటే వేరే వేదిక మీద మనం మాట్లాడుకుందాం. వ్యక్తిగతంగా సినిమాని కిల్ చేయకండి. సినిమాని మనం ప్రేమిద్దాం, సినిమాని గౌరవిద్దాం. ఎందుకంటే మనం భోజనం చేసేది సినిమా మీదే. మనకి ఎంత క్రేజ్ వచ్చిందంటే సినిమాయే. కాబట్టి నా వల్ల సినిమా ఇబ్బంది పడకూడదు అనే ఒక దృఢ సంకల్పంతో సో ఎవరిదైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే అంటే ఐఎమ్ సేయింగ్ సారీ ఫర్ దట్. సో ఇంతటితో దీనికి ముగింపు పలకండి. డోంట్ బాయ్కాట్ లైలా, వెల్కమ్ టు లైలా. యు ఆర్ గోయింగ్ టు బే రాక్ దిస్ మూవీ. పలకనామా దాసుని మించి ఒక పెద్ద హిట్ అవుతుంది. కాబట్టి మీరందరూ హ్యాపీగా ఉండండి. అలా నోరు జారి వివాదాల బారిన పడిన సెలబ్రిటీస్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు మాట్లాడిన దానికంటే సోషల్ మీడియాలో దాని మీద జరిగిన చర్చతోనే విషయం ఇంకా రచ్చకెక్కుతుంది. ఒకరో ఇద్దరో కాదు, చిరంజీవి నుంచి చిన్న చిన్న నటుల వరకు అంతా సోషల్ మీడియా బారిన పడ్డవాళ్లే, వివరణ ఇచ్చుకున్నవాళ్లే. రామా అన్న బూతు వెతికే బ్యాచ్ సోషల్ మీడియాలో ఎక్కువైపోవడంతో సినిమా ఫంక్షన్స్ లో సెలబ్రిటీలు ఏం మాట్లాడినా కాంట్రవర్సీనే అవుతోంది. సినిమా వాళ్ళు కూడా తక్కువేం కాదు, తెలియకుండానే అప్పుడప్పుడు నోరు జారి సోషల్ మీడియాకు దొరికిపోతున్నారు. ఆ తర్వాత తల బాదుకుంటూ వివరణ ఇచ్చుకుంటున్నారు. నిర్మాత దిల్ రాజు ఈ మధ్య ఇండస్ట్రీలోనే కాదు సోషల్ మీడియాలోనూ బాగా హాట్ టాపిక్ అవుతున్నారు. దానికి ఆయన మాటలే కారణం. మొన్నటికి మొన్న గేమ్ చేంజర్ విడుదలకు ముందు ఇండస్ట్రీ అంతా వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. దీనిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఇండస్ట్రీ అంతా వెళ్లి రేవంత్ రెడ్డి దగ్గర ఏదో గూడుపుఠాన్ని చేస్తున్నారంటూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. కేటీఆర్ లెటర్ కు తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ చైర్మన్ కమ్ నిర్మాత దిల్ రాజు వైపు నుంచి స్ట్రాంగ్ కౌంటర్ వచ్చింది. సీఎంతో జరిగింది ఓపెన్ మీటింగ్ అని, అందులో ఎలాంటి దాపరికం లేదని, ఈ మీటింగ్ ను రాజకీయం చేయాల్సిన పనిలేదని కౌంటర్ ఇచ్చారు. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
ఈ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ రిజల్ట్ పై కూడా పడింది. ఇక నిజామాబాద్ లో జరిగిన సంక్రాంతికి వస్తున్న ప్రీ రిలీజ్ వేడుకల్లో దిల్ రాజు చేసిన కామెంట్స్ కూడా బాగానే వివాదాస్పదమయ్యాయి. తెలంగాణలో సినిమా కంటే కళ్ళు మటన్ కు ఎక్కువ వైబ్ వస్తుందన్న దిల్ రాజు మాటలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. క్షమాపణ చెప్పే వరకు ఈ మ్యాటర్ చల్లారలేదు. శ్రీముఖి వైరల్ కావాలా సార్? ప్లీజ్ సార్. ఏం దావా చేసుకుందామా? చలికాలం చెట్లకు పోదామా? సార్ మా నిజామాబాద్ లో ఫేమస్ మటన్ చెట్లకి వెళ్ళి తెల్లగలు సార్. అప్పుడు మార్నింగ్ తీస్తే ఫ్రెష్గా తాగితే నీరాది వేరే లెవెల్లో ఉంటుంది. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. అల్లు అరవింద్ లాంటి అగ్ర నిర్మాతలు సైతం ఈ మధ్య సోషల్ మీడియా భూతం బాగానే వెంటాడింది. తండేల్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత దిల్ రాజు ను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ వారంలోనే అన్నీ చూశాడు. ఓ సినిమాను ఇలా, మరో సినిమాను అలా చేశాడన్నారు అల్లు అరవింద్. అక్కడ గేమ్ చేంజర్ పేరు తీసుకోకపోయినా సోషల్ మీడియా ఊరుకోలేదు. ఆయన ఫంక్షన్ నుంచి ఇంటికెళ్లే లోపే విషయం కాస్త వివాదంగా మారింది. ఈ మధ్య ఒక చరిత్ర సృష్టించిన దిల్ రాజు అంటే ఒక సినిమా ఎలా ఇచ్చు, ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వైట్ చేసి రకరకాలు చేశాడు ఒక వారంలో. కావాలనే గేమ్ చేంజర్ సినిమాను అల్లు అరవింద్ తక్కువ చేశారంటూ ట్రోల్ చేశారు. ఈ విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చే వరకు వివాదం చల్లారలేదు. ఉద్దేశపూర్వకంగా అనలేదు, అనుకోకుండా అన్నాను అంటూ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు దిల్ రాజు గారిని ఆహ్వానిస్తూ ఆయన ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు నష్టాలు ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ అనుభవించారు అని పరిచయం చేయడానికి ఇన్అడ్వర్టెంట్లీ అంటే యాదాలప ఉద్దేశపూర్వకం కాకుండా ఆ మాట అనాల్సి వచ్చింది. దానికి మెగా అభిమానులు చాలా ఫీల్ అయ్యి దాన్ని ట్రోల్ చేసి నన్ను ట్రోల్ చేసి చేశారు. ఫీల్ అయిన అభిమానులకి నేను చెప్తున్నాను, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. నేను చరణ్ నా కొడుకు లాంటాడు, అంటే నాకున్న ఏకైక మేనలుడు, అతనికి ఉన్న ఏకైక మేనమావని. అందుకని ఎమోషనల్గా చెప్తున్నాను, ప్లీజ్ లీవ్ us బిహైండ్. ఏం మాట్లాడినా ఆలోచించి మాట్లాడే అల్లు అరవింద్ చిరుత మూవీ విషయంలో ట్రోల్ అయ్యారు. రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత వెరీ యావరేజ్ అంటూ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. ఆయన అలా అన్నారో లేదో వెంటనే సోషల్ మీడియాలో డ్యూటీకి ఎక్కేశారు ఫ్యాన్స్. దాంతో మ్యాటర్ మామూలుగా ట్రెండ్ కాలేదు. అలాగే అల్లు అరవింద్ ట్రోలింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో జరిగింది. అనుకోకుండా అంటేనే సోషల్ మీడియా ఊరుకోవట్లేదు ఇక్కడ. అలాంటిది ఉద్దేశపూర్వకంగా అంటే ఊరుకుంటుందా? అలాంటి వివాదాలు కూడా ఈ మధ్య కొన్ని జరిగాయి. అనవసరంగా నోరు జారి ఆ తర్వాత నెత్తి నోరు కొట్టుకున్న వాళ్ళు కొందరున్నారు. వదిలేయండి మహాప్రభో అన్న వాళ్ళని వదిలేది లేదు అంటుంది సోషల్ మీడియా. విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 30 years పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగింది. ఆయన కామెంట్స్ మీడియా కెమెరాల్లో రికార్డ్ అయ్యే లోపే సోషల్ మీడియా అలర్ట్ అయిపోయింది. సినిమాలో తాను మేకల సత్తి పాత్ర చేస్తున్నానని, షూటింగ్ లో మొదట్లో 150 మేకలు ఉండేవని, కానీ చివరకొచ్చేసరికి యాదృచ్ఛికమో ఏమో గాని 11 మాత్రమే మిగిలాయన్నారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియా దెబ్బకు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. వైసీపీ సీరియస్ అయింది. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న, ఈ ఒక 70 ఎండ, ఈ ఒక 80 ఎండ, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్ గారు ఏనండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబరదలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. పృథ్వీ చేసిన కామెంట్స్ తో నేషనల్ వైడ్ గా బైకాట్ లైలా అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. అది చూసి దెబ్బకు అన్ని పనులు మానేసుకుని చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పారు. తనకు సంబంధం లేకుండా ఈ ఇష్యూ జరిగిందని, అయినా కూడా తమ వేడుకలో జరిగింది కాబట్టి సారీ చెప్తున్నారని, దయచేసి సినిమాను చంపేయొద్దని రిక్వెస్ట్ చేశారు. మా స్టేజ్ మీద జరిగింది, మా ఈవెంట్లో జరిగింది. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు.
అతను నటించాడు సినిమాలో. కానీ నా ఈవెంట్లో జరిగింది కదా, నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా సినిమాని చంపేయకండి అంతే. లైలా యూనిట్ ఈ వివాదాన్ని ముగించాలని చూస్తున్న 30 years పృథ్వీ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ఈ వివాదం తర్వాత ఆయనకు హై బీపీ వచ్చింది. వెంటనే హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. హాస్పిటల్ బెడ్ నుంచే సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేసిన వాళ్లపై బూతుల పంచాంగం అందుకున్నారు పృథ్వీ. ట్రోలింగ్స్ పెడితే వెంట్రుకతో సమానం. నా తల్లిని దుర్భాషలాడాడు అనిల్ అనేవాడిని, వాడిని శంకరగిరి మాన్యాలు పట్టిస్తానండి. నానా చండాలంగా మాట్లాడి వైసీపీ ఇదే నేర్పింది సంస్కృతి. తల్లిని తిట్టమని చెప్పాడా? మీ నాయకుడు నేర్పే దుర్భాషలు ఎలాంటివే? దాంతో నాకు ఐబీపీ వచ్చి పడిపోయానండి. దాని మీద నాకు రోజు 2000 ఫోన్ కాల్స్. వాళ్ళందరికీ కూడా నేను ఇక్కడ ఇచ్చానండి. ఆంధ్రాలో కంప్లైంట్ చేస్తాను రేపు హోమ్ మినిస్టర్ గారికి. సో డెఫర్మేషన్ సూట్ వేస్తాను. ఇప్పుడు సినిమా, ఇప్పుడు నేను కమెడియన్ అండి, లోపల ఒక 100 మేకలు ఉన్నాయి. ఇలా లాస్ట్లో వచ్చాక ఏంటి నేను అడిగితే మా అసిస్టెంట్ని ఒక 10-11 ఉన్నాయండి అన్నాడు. ఏదో సరదాగా మాట్లాడాం. అది నన్నే అన్నారు. 11 అంటే మాదే, క్రికెట్ ప్లేయర్ 11 మంది ఉంటే మమ్మల్ని అన్నారు. మీకు ఎందుకు అంత భయం? ఇన్ని ఉన్నాయండి, మొత్తం 3000 కాల్స్ అన్నీ ఇచ్చాం అక్కడ కంప్లైంట్లో. హీరోయిన్ పూజా హెగ్డే కూడా అనుకోని కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. తెలుగులో బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చిన అల వైకుంఠపురంలో సినిమాను తమిళ సినిమా అనేసరికి బన్నీ ఫ్యాన్స్ బాగా హట్ అయ్యారు. సోషల్ మీడియాను షేక్ చేసి పారేశారు. పూజా హెగ్డేపై మండిపడ్డం కాదు, మరోసారి తెలుగు ఇండస్ట్రీ వైపు వస్తే అంతు చూస్తామంటూ కామెంట్స్ తో రెచ్చిపోయారు. ఏదో సందర్భం అనుకోకుండా ఓ మాట అంతే, అవి సోషల్ మీడియా ప్రభావంతో వివాదంగా మారుతుంటాయి. కానీ కొందరు మాత్రం కావాలనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. అలాంటప్పుడు సోషల్ మీడియా ఇంకాస్త ఎక్కువే ఫోకస్ పెడుతుంది వాళ్లపై. అలా ఈ మధ్య కాలంలో దారుణంగా ట్రోల్ అయిన వాళ్ళు ఉన్నారు. దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ కూతురుగా నటించి మెప్పించిన ఫాతిమా సనా షేక్ చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే తెలుగులో ఒక్క సినిమా కూడా చేయని ఈ భామ తెలుగు ఇండస్ట్రీపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. తెలుగు ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉంటుందని ఆమె చేసిన కామెంట్స్ టాలీవుడ్ ను కుదిపేసింది. హైదరాబాద్ లో ఓ నిర్మాతను కలిసినప్పుడు కాస్టింగ్ కౌచ్ ఇష్యూ ఎదురైందని చెప్పారు ఫాతిమా. మీకు తెలుసా, ఇక్కడ మీరు కొందరిని కలవాల్సి ఉంటుంది అనేవాళ్లు. ఆ విషయం నేరుగా చెప్పేవాళ్లు కాదు, ఎలా చెప్పినా వాళ్ల ఉద్దేశమైతే అదే అని తెలిసిపోయిందంటూ ఫాతిమా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇక నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ కావాలని చేసిన కామెంట్స్ ఆయా సినిమాలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఆ మధ్య పొట్టేల్, రాచరికం సినిమా ఈవెంట్స్ లో రివ్యూవర్లను పెంట మీద పురుగులు, మలం తింటూ బతికే దరిద్రులు అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. దీనిపై సోషల్ మీడియా అట్టుడికిపోయింది. నోరు అదుపులో పెట్టుకోమంటూ శ్రీకాంత్ అయ్యంగార్కు వార్నింగ్లు కూడా వెళ్లాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సంక్రాంతికి వస్తున్నాం డిస్ట్రిబ్యూటర్ల థ్యాంక్ యూ మీట్ లో ఇండస్ట్రీలో జరుగుతున్న ఫేక్ కలెక్షన్ల గురించి పెద్ద చర్చ జరిగింది. సినిమాలకు వేసే పోస్టర్లు చూసి జనం నవ్వుకుంటున్నారంటూ సీనియర్ డిస్ట్రిబ్యూటర్ ఎల్వీఆర్ కామెంట్ చేశారు. నిర్మాత దిల్ రాజు కూడా తమకు ఒత్తిళ్లు ఉంటాయని, తాము నిజాలు చెప్పలేము అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సో మాట్లాడితే ఓ కష్టం, మౌనంగా ఉంటే మరో నష్టం. ఇదండి సెలబ్రిటీల జీవితం.